రేపు సంగప్ప నా పేరు అంతర్గంగా పేడు చెరువుకి నీళ్లు వస్తే 5 ఊర్లు బాగుపడతాయి. మాకి చంద్రబాబు నాయుడు పయ్యావులు కేశవాను సీనప్ప కష్టపడి 4 ఏళ్ల వంటి పోరాడి అక్కడి నుండి పైన ఈకపోయినా వాళ్ళు సొంతం లెక్క పెట్టుకొని వాళ్ళు ఈ పొద్దు ఈ పని చేపించినారంటే వాళ్ళకి భూములలో కూడా వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళంతా సొంతం డబ్బు వాళ్ళకి అంత ఇంత ఇచ్చి కూడా వాళ్ళు సాయం చేసి చంద్రబాబు నాయుడు నీళ్ళు ఇడిపించి నీళ్ళు కాలు తొగనీకోకున్నా కానీ కాలు తొగిచ్చి చేసి మళ్ళా ఏం లేని పరంపర ఉన్నా కూడా వాళ్ళే మాకే చంద్రబాబు నాయుడు ఉండాలా, కేశవ సార్ ఉండాలా, సీనప్ప సార్ ఉండాలా, వాళ్ళే మాకే దేవుళ్ళని మేము తలుచుకుంటాము. వాళ్ళే ఉండాలి మాకే. ఇంకెవరు కూడా మేము ఓటేయము. వాళ్ళే మాకు దేవుళ్ళు. వాళ్ళ ఫోటోలు మేము పెట్టుకొని బతుకుంటాం. మా పిల్లలు మేము చచ్చిపోయినాక మా పిల్లలనే బతుకుంటారు. ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి నీళ్ళు లేవు మాకు. ఇప్పుడు తాగికు నీళ్ళు లేకపోతే మాకే మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు మన పేర్లు కేసుకున్నా మాకు దేవుళ్ళు అయ్యి మాకు నీళ్ళు ఇప్పించినాక ఒక 5-6 ఊళ్ళు బాగా పడుతున్నాయి. మాకు మా పిల్లలకి బాగా సంతోషంగా ఉన్నాము. నీళ్ళు మాకు కావాలని చెప్పి ఒక 40 ఏళ్ళ నుంచి నీళ్ళు లేక తాగికు లేక టాటర్తో దొరించుకొని నీళ్ళు తాగినాము. ఇప్పటికీ ఈ నీళ్ళు ఇప్పటి సేవకు వచ్చినాక మా తోటలు మా ఇండ్లకి నీళ్లు తాగేదానికి పిల్లలు తల్లు బాగా బతుకుంటాం. 100 ఏళ్ళు జీవనాలు ఇచ్చినాడు. 20 సంవత్సరాల కింద చిన్న పిల్లోని, నాకు 38 ఏళ్ళు. 20 సంవత్సరాల కింద నేను ఊర్లో నీళ్ళతో ఆటలాడుకున్నాను మా ఊర్లో. ఇప్పుడు ఆ భూగర్భ జల అడగంటిపోయి 20 సంవత్సరాలు అయిపోయింది. మా చంద్రబాబు నాయుడు మా పయ్యావుల కేశవ అన్నగారు కృషితో 20 సంవత్సరాల తర్వాత మా చెరువుకు నీళ్ళు తెప్పించినారు. మాకు చాలా సంతోషమైంది. ఒకప్పుడు మాకు చాలా కరువుతో అల్లాడినాము. మా పల్లెల్లో ప్రతి ఒక్కరికి భూమి ఉన్న వాళ్ళు అందరూ బాగా పండించుకునేవాళ్ళు. అప్పుడు కాలం మొత్తం ఎడారి ప్రాంతం అయిపోయింది. దాన్ని సస్యశ్యామం చేసినందుకు ఆయనకి చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం సార్. ఇది అంతరంగి గ్రామం. నా పేరు కుంటన్న. ఇప్పేటి చెరువుకి నీళ్ళు ఇచ్చినారంటే పయ్యావుల కేసులతో దయతో నీళ్ళు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. ఆ దయతో నీళ్ళు ఇచ్చినారు. మా పిల్లలు తరంతరం కూడా జీవితాంతం పడతాయి. చూపడినాము. 6 ఏళ్ళ వంటి తక్కబెట్టి తోలిచ్చినారు. నీళ్ళు తప్పికారలేదు. పసి గొర్రె అల్లూరి చచ్చేది ఇంత మాత్రం ఉండదు. చూస్తాను. నమస్కారం. చంద్రబాబు నాయుడు మాకు నీళ్లు దారి చూపించినాడు. మా చెరువులోకి నీళ్ళు తీసినాడు. ఎవరితో కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతమంది వచ్చినా కూడా ఎవరు కూడా మాకేం చేయలేదు. మా సారు కేశవ సార్ వచ్చిందాక మాకు నీళ్ళు ఇడిచిందాక మాకేదో అభివృద్ధి అయ్యేటట్లు మీ పిల్లలు తరంతరం మేము బతుకుతాం. ఎలాంటి మాకు అభివృద్ధి చేసినాడు కేశవ సారే మాకు దేవుడు. సంతోషం. అదే మాకు సంతోషము. మాకు ఎప్పటికైనా మేము ఆయన ఫోటో పెట్టుకుంటాము. చంద్రబాబు నాయుడిది, పయ్యావుల కేశవ సార్ది, సీనప్ప సార్ది చాలా సాయం చేసినాడు. ఎప్పుడప్పుడు తాగేకి నీళ్ళు లేవు, గొర్రెలకు నీళ్ళు లేవు, పశువులకు నీళ్ళు లేవు. ఏ మగసార్లు పడినాము ఊర్లో పోయి తెచ్చుకుంది ఆయన. 6 ఏళ్ళు నీళ్ళు దొరుకుతుంది ఆయన. నీళ్ళు లేవు. అయినా ఈ పొద్దుకి మాకు చంద్రబాబు నాయుడు మాకు నీళ్ళు వచ్చేటట్లు చేసి నీళ్లు మాకు ఇప్పుడు తాగేకి అవకాశం ఇచ్చినాడు. మాకు ఈనాటికి దయగలిగింది ఆ భగవంతునికి. దేవుడు మాకు ఆయన.